బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ పై బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ పై బలూచిస్తాన్ బిగ్ అటాక్ చేసిందనే చెప్పుకోవాలి. బిఎల్ఎస్ పాకిస్తాన్ ఆర్మీ పైన బలూచిస్తాన్ అయితే ప్రస్తుతం పెద్ద అటాకే చేసిందని చెప్పుకోవాలి. దాదాపు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 39 చోట్ల బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులకు ఎగబడింది. ఆర్మీ కాన్వాయ్లు హైవేలపై వెళ్తున్న ఆర్మీ వాహనాలపై వీటిని టార్గెట్ చేస్తూ మరీ కాల్పులు జరుపుతోంది. అయితే పారిపోయేందుకు ప్రయత్నించిన జవాన్లను కూడా వేటాడి మరీ టార్గెట్లు చేసి మరీ చంపేస్తుంది బిఎల్ఏ. 30 మందికి పైగా సైనికులను ఇప్పటికే పొట్టన పెట్టుకుంది. మహమ్మద్ వాలా ఏరియాలో పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ స్వాధీనం, ఇక సిబి నేషనల్ హైవే బైపాస్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దాడులపైన ప్రకటన విడుదల చేసింది బిఎల్ఏ ఇప్పటికే. అయితే ఈ ప్రకటనకు సంబంధించి ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే విజువల్స్ చూడొచ్చు. చూడొచ్చు. అయితే ఎంత దారుణంగా వేటాడి కాల్చి చంపుతున్నారో. అయితే రాత్రి అహ్మద్ వాలా ప్రాంతంలో పోలీస్ స్టేషన్లను, రైల్వే స్టేషన్, సిబి నేషనల్ హైవేలు, ఈ బైపాస్ ను కూడా బిఎల్ఏ స్వాధీనం చేసుకుంది. దానికి సంబంధించి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ మరోసారి పాకిస్తాన్ కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి బిగ్ షాకే ఇచ్చిందని చెప్పుకోవాలి. స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాటం చేస్తున్న ఈ సంస్థ తాజాగా అయితే పాకిస్తాన్ ఆర్మీ పైన వరుసగా పెద్ద స్థాయిలో దాడులనైతే కొనసాగిస్తూ ఉంది. ఒక్క రోజులోనే దాదాపు 39 ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు బిఎల్ఏ స్వయంగా ప్రకటించుకుంది. అయితే ముఖ్యంగా ఆర్మీ కాన్వాయ్ పైన, హైవే మార్గాల్లో వెళ్తున్న పాక్ సైనిక వాహనాలపైన తీవ్ర కాల్పులకైతే పాల్పడినట్లు తెలుస్తుంది. బలూచ్ పోరాటంలో ఇదివరకు ఎన్నడూ కూడా చూడని రీతిలో కూడా ఈ యొక్క కాల్పులను అయితే మనం చూడొచ్చు. అయితే అహ్మద్ వాలా ప్రాంతంలో పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్, సిబి నేషనల్ హైవే బైపాస్ ను కూడా బిఎల్ఏ రాత్రి అయితే స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల్లో కనీసం 30 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు మనం చూడొచ్చు. అయితే కాల్పుల సమయంలో కూడా పారిపోవడానికి ప్రయత్నించిన జవాన్లు కూడా టార్గెట్ చేసి మరీ వేటాడి మరీ చంపింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ ఆర్మీకి బలూచిస్తాన్ మహిళలకు మధ్య వాగ్వాదం ఏ విధంగా కొనసాగుతుందో మనం
ఎక్స్క్లూజివ్లీ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. అదిగో ఏ విధంగా ఒకరినొకరు తోపుకుంటూ ఒకరినొకరు ఏ విధంగా కొట్టుకుంటున్నారో మీరు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. అదిగో ఆర్మీ ఏ విధంగా బలూచిస్తాన్ మహిళల పైన విరుచుకుపడుతుందో కూడా మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది. అదిగో ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎంతటి ఆ విజువల్స్, వాళ్ళ మధ్యలో వాగ్వాదం, ఆ ఫైర్ ఏ విధంగా ఉందో మనం కళ్ళకు కట్టినట్లుగా కూడా చూడొచ్చు. ఆ ఆర్మీకి బలూచిస్తాన్ మహిళలకు మధ్య వాగ్వాదం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ పైన బలూచిస్తాన్ యొక్క డిమాండ్స్ ఏంటి, వారు ఏ విధంగా ఇంకా పాకిస్తాన్ తో పోరాడతారు, ముందు ముందు చర్యలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై ప్రస్తుతం బలూచిస్తాన్ అయితే వీడియోను రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన వీడియోను మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. आर्मी की जानिब से ये पैगाम खास तौर पर बलूचिस्तान पुलिस, लेविस फोर्स और उन तमाम बलूचियों के लिए है जो रियासती अदारों में वर्दी के साथ काम करते हैं। हम आज इन ज़ेर रियासत पुलिस एहलकारों को एक पैगाम के तौर पर, एक अलामती कदम के तौर पर, एक नेक नियती के इशारे के तौर पर रिहा कर रहे हैं। ये रिहाई किसी कमजोरी की अलामत नहीं, बल्कि हमारी सियासी बलूगत, इखलाकी बरतरी और अपने लोगों को दुश्मन की सफ से निकालने की कोशिश है। मगर अब हमें ये कहना पड़ रहा है कि बलूचिस्तान पुलिस एक खतरनाक हद के करीब है। आपने अपनी मौजूदगी को न्यूट्रल रखने की बजाय काबिज फौज की फील्ड फोर्स बनने का फैसला किया है। आप उन चौकियों में खड़े हैं जहां काबिज फौज बलूच नौजवानों को अगवा करती है। आप उन कार्रवाइयों की निगरानी करते हैं जहां फिदाइयों की लाशें घसीटी जाती है। आप उन ब्रीफिंग्स का हिस्सा बनते हैं जहां बलूच मुजाहिमत को जुर्म कहा जाता है। हम जानते हैं कि आप भी उस नौआबादियती निजाम का शिकार हो सकते थे, मगर जब आप दुश्मन के साथ खड़े होते हैं, बंदूक उसकी, नारा उसका, तो फिर आपकी शिनाख्त बलूच नहीं बल्कि काबिज की वर्दी का हिस्सा बन जाती है। हम आज इस अमल के जरिए आपको मौका दे रहे हैं कि आप इस साथ से पीछे हट जाए। हम आपको दुश्मन के तौर पर नहीं देखना चाहते, दुश्मन जैसा सलूक आपके साथ रवा रखना नहीं चाहते, मगर ये आपकी अमल पर मुनस्सिर है कि आप खुद को किस सफ में खड़ा करते हैं। ये रिहाई एक नेकनीयती का मजहर है, एक मौका है, एक दरवाजा है जो हमने खुला रखा है। अगर आपने इस इशारे को समझा और काबिज फौज की जंगी मशीनरी से फासला इख्तियार किया तो हम आपको अपना समझेंगे और आपसे अपनों जैसा सलूक रवा रखेंगे। लेकिन अगर आपने अपनी मौजूदा रोश बरकरार रखी, अगर आप बलूच मुजाहिमत के खिलाफ सरगर्म रहे, तो आपको भी इसी तरह देखा जाएगा जैसे हम दुश्मन को देखते हैं और नताइज भी इसी के मुताबिक होगा। हम चाहते हैं कि ये पैगाम बलूचिस्तान के हर थाने, हर चेक पोस्ट, हर बलूच वर्दी वाले तक पहुंचे कि BLA आपको अपने ही लोगों के खिलाफ बंदूक उठाने से रोकना चाहती है। हम दुश्मन के लिए गोली रखते हैं लेकिन अपनों के लिए दरवाजा खुला रखते हैं। अब फैसला आपके हाथ में है कि आप इस मौके का कैसे फायदा उठा सकते हैं। आर्मी की जानिब से పాకిస్తాన్ నేషనల్ హైవేను కూడా BLA బలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో మనం లైవ్ లో కూడా చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన.
బలూచిస్తాన్ కోసం బలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే పోరాటం కొనసాగిస్తుందో మనం ఇందాక బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే కల్లారా చూస్తాం. అయితే ఈ యొక్క కాల్పులలో ఒక్క రోజులోనే దాదాపు 39 ప్రాంతాల్లో దాడులు జరిపింది బలూచిస్తాన్ ఆర్మీ. అవి ముఖ్యంగా ఆర్మీ కాన్వాయ్ల పైన హైవే మార్గాల్లో వెళ్తున్న పాక్ సైనికులనే టార్గెట్ చేసి మరి ఆ వాహనాలపైన తీవ్రమైన కాల్పులను అయితే కొనసాగిస్తూ ఉంది. బలూచ్ పోరాటంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా కూడా ఈ కాల్పులు ఉన్నాయని చెప్పవచ్చు. అహ్మద్వాలా ప్రాంతంలో పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్, సిబి నేషనల్ హైవే బైపాస్ ను కూడా బిఎల్ఏ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే ఈ దాడుల్లో కనీసం 30 మంది పాక్ సైనికులు కోల్పోయారు. అయితే కాల్పుల సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన జవాన్లనైతే అత్యంత దారుణంగా, చాలా కర్కశంగా బలూచిస్తాన్ ఆర్మీ అయితే ఖచ్చితంగా టార్గెట్ చేసి మరీ వేటాడి చంపింది. దానికి సంబంధించి మనం బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ పైన చూసాం. ఇక ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా ఉక్కిరిబిక్కిరైందనే చెప్పుకోవాలి. ఓవైపు భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, మరోవైపు బలూచిస్తాన్లో బిఎల్ఏ దాడులతో పాక్ ఓ విధంగా 3 వైపుల నుంచి కూడా ఒత్తిడిని తనపైన తానే పెంచుకుంటుందనే చెప్పుకోవాలి. మరి ఈ విధంగా భారత్తో కవింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కు దేశంలోని అణిచివేత చర్యలు ఇప్పుడు పాకిస్తాన్కు ఓ రకమైన తన కింద తానే పెట్టుకున్న ఒక అనుభవం అనే చెప్పుకోవాలి ఈ బలూచిస్తాన్ ఆర్మీ. మరి ఇప్పుడు తర్వాత పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఈ బలూచిస్తాన్ ఆర్మీ పైన అనేది ముందు చూడాలి మరి.